ఈ రోజు క్లాస్లో ఇంటరప్ట్స్ ఆఫ్ 8086 ప్రీడిఫైన్డ్ ఆర్ డెడికేటెడ్ ఇంటరప్ట్స్ ఏమున్నాయి, అట్లాగే హార్డ్వేర్ ఇంటరప్ట్స్, సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్, ప్రయారిటీస్ ఆఫ్ ఇంటరప్ట్స్ వాటి గురించి నేర్చుకో. సో మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటరప్ట్స్ లో జనరల్ గా 3 రకాలుగా క్లాసిఫై ఉంది. ఒకటి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ ఒకటి ఉంటుంది, అట్లాగే 2 వెక్టర్డ్ అండ్ నాన్ వెక్టర్డ్ ఇంటరప్ట్లు అని ఉన్నాయి 3. సో ప్రతి ఇంటరప్ట్ INTN రూపంలో మనకి ఇనిషియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, 255 దాటి మనకి చేయడం కుదరదు. 255 లోపే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఓకే, సో INTN అనేది రిప్రజెంటేషన్, N అది టైప్. నెక్స్ట్ ఇంటరప్ట్స్ అనేవి మనకి జనరల్గా INTR పిన్ అంటే హార్డ్వేర్ డివైసెస్ కానీ ఏదైనా కనెక్ట్ చేసినప్పుడు INTR ద్వారా ఇంటరప్ట్ మనకి ఇనిషియేట్ అవుతుంది. అలాగే NMI పిన్ ద్వారా కూడా మనకి ఇంటరప్ట్స్ ఇనిషియేట్ అవుతాయి. సో INTR, NMI అనేవి 2 ఇంపార్టెంట్ ఇంటరప్ట్స్ యూజ్డ్ ఇన్ 8086 మైక్రో ప్రాసెసర్. ఎప్పుడైనా ఇంటరప్ట్ ఇనిషియేట్ అయింది అనుకోండి బై సాఫ్ట్వేర్ ఇన్స్ట్రక్షన్ INTN ద్వారా టైప్ నెంబర్ అనేది స్పెసిఫై చేయాలన్నమాట ఇన్స్ట్రక్షన్లోనే. టైప్ నెంబర్ అంటే INT0 అని, INT1 అని, INT2 అని, INT3 అని ఇలా స్పెసిఫై చేయాలన్నమాట. ఇంటరప్ట్ INTR పిన్ ద్వారా ఇనిషియేట్ అయితే కనుక దెన్ ఆ ఇంటరప్టింగ్ డివైస్కి కంపల్సరీ మనం D0 నుంచి D7 వరకు ఉన్న టైప్ నెంబర్ని మనం సెండ్ చేయాలన్నమాట. సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ వచ్చిందనుకోండి మనకి ఆటోమేటిక్గా ఇంటరప్ట్ అనేది సాఫ్ట్వేర్ ఇన్స్ట్రక్షన్ ద్వారా ఇనిషియేట్ అయింది అనుకోండి, INTN అనే ఇన్స్ట్రక్షన్ మనం యూజ్ చేయాలి. అంటే N అనేది టైప్ నెంబర్, అంటే INT0, INT1, INT2, INT3 ఏ టైప్ నెంబర్ ఇంటరప్ట్ మనం ఇనిషియేట్ చేస్తున్నాం అనేది మనం చెప్పాలి, ఇన్స్ట్రక్షన్లోనే చెప్పాలి. అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం INT3 అని రాసామనుకోండి అక్కడికి ప్రోగ్రామ్ టెర్మినేషన్ అన్నట్టు. అలాగే బ్రేక్ పాయింట్ యూజ్ చేయడానికి INT3 రాస్తూ ఉంటాం జనరల్గా. అలాగే మనకి ఇంటరప్ట్ కనుక INTR పిన్ ద్వారా జనరేట్ అయింది అనుకోండి, ఇంటరప్ట్ జనరేట్ అయిందంటే దాని అర్థం ఏదో ఒక డివైస్ ఇంటరప్ట్ రూపంలో వస్తుంది కాబట్టి దాని యొక్క ఇంటరప్ట్ డివైస్ యొక్క టైప్ నెంబర్ని D0 నుంచి D7 లైన్స్లో మనకి రిప్రజెంట్ చేయాలి. ఓకే, మనకి ఇంటెల్ వాళ్ళు 256 ఇంటరప్ట్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ 5 ఇంటరప్ట్స్ అంటే టైప్ 0 నుంచి టైప్ 4 వరకు డెడికేటెడ్ అనమాట. ప్రీడిఫైన్డ్ మ్యానుఫ్యాక్చరర్ IC తయారు చేసినప్పుడే ప్రీడిఫైన్ చేసేస్తూ ఉంటారు అనమాట. అంటే స్పెసిఫిక్ ఫంక్షన్స్కి లేదంటే ఇంటెల్ యొక్క ప్రీడిఫైన్డ్ ఇంటరప్ట్స్కి యూజ్ చేస్తారు టైప్ 0 నుంచి టైప్ 4. సో టైప్ 2 అనేది NMI అనమాట, టైప్ 0 అనేది ఇంటరప్ట్ అనమాట. ఇలాగ వరుసగా ఉన్నాయి. నెక్స్ట్ 27 ఇంటరప్ట్స్ టైప్ 5 నుంచి అంటే టైప్ 31 వరకు ఇంటెల్ ఫ్యూచర్ పర్పస్కి రిజర్వ్ చేసి ఉంచారు, జనరల్గా యూజ్ చేయం మనం. నెక్స్ట్ అప్పర్ 254 ఇంటరప్ట్స్ అంటే టైప్ 32 నుంచి 254 వరకు యూజర్కి అవైలబుల్గా ఉంటాయి అనమాట. హార్డ్వేర్ ఇంటరప్ట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు లేదా సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఇంటరప్ట్స్ ఆఫ్ 8086. నెక్స్ట్ ఇంటెల్ ప్రీడిఫైన్డ్ ఆర్ డెడికేటెడ్ ఇంటరప్ట్స్ ఏమేమి రకాలు ఉంటాయి అనేది నేర్చుకుందాం. ఇంటెల్ ప్రీడిఫైన్డ్ ఇంటరప్ట్స్లో ఒకటి డివిజిబుల్ బై 0 ఆర్ టైప్ 0 ఇంటరప్ట్ వస్తుంది. అంటే జనరల్గా ఏంటంటే డివిజన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు అంటే బిగ్ నెంబర్ బై స్మాల్ నెంబర్ డివిజన్ చేయాలి. అంటే 32 బిట్ బై 16 బిట్ కానీ, 32 బిట్ బై 8 బిట్ కానీ, లేదా 16 బిట్ బై 8 బిట్ కానీ అలాగా ఆపరేషన్ చేయాలి. బిగ్ నెంబర్ బై స్మాల్ నెంబర్ డివిజన్ చేయాలి. అలా కాకుండా స్మాల్ నెంబర్ బై బిగ్ నెంబర్ ఎప్పుడైనా డివిజన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన డివిజన్ ఆపరేషన్లో ఎగ్జిక్యూషన్ అవుతున్నప్పుడు దానికి టైప్ 0 ఇంటరప్ట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకనంటే రిజల్ట్ ఆఫ్ ద డివిజన్ ఆపరేషన్ ఈజ్ నాట్ టు ఫిట్ ఇన్ ద డెస్టినేషన్ రిజిస్టర్ అనమాట. లేదంటే బాగా హెవీ బిగ్ నెంబర్ ఇచ్చి స్మాల్ నెంబర్తో డివిజన్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్ బాగా బిగ్ అయిపోయినప్పుడు డెస్టినేషన్ రిజిస్టర్లో కనుక ఆ వాల్యూ పట్టడానికి అవకాశం లేకపోతే టైప్ 0 ఎర్రర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. అది డివిజిబుల్ బై 0 ఇంటరప్ట్ అని వస్తుంది. ఓకే, 1. 2 సింగిల్ స్టెప్ ఇంటరప్ట్ అంటే టైప్ 1 ఇంటరప్ట్ అనమాట. ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ అంతా రాసిన తర్వాత టాసంలో ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు సింగిల్ స్టెప్కి F7 ప్రెస్ చేస్తూ ఉంటాం. F7 ఆర్ F8 ఏదో ప్రెస్ చేస్తూ ఉంటుంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమేమి కంటెంట్స్, రిజిస్టర్ కంటెంట్స్ ఏం చేంజ్ అయినాయి, మెమరీ కంటెంట్స్ ఏం అప్డేట్ అయినాయి, ఫ్లాగ్స్ ఏం అప్డేట్ అయినాయి, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. అంటే ట్రాప్ ఫ్లాగ్ కనుక 1 అయింది అనుకోండి ప్రాసెసర్ టైప్ 1 ఇంటరప్ట్ని ఎగ్జిక్యూట్ అవుతుంది ఈచ్ ఇన్స్ట్రక్షన్కి. టైప్ 1 ఇంటరప్ట్ అంటే ఏంటంటే సింగిల్ స్టెప్ డీబగ్గింగ్ అనమాట. సింగిల్ స్టెప్ మోడ్లో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనం యాజ్ ఏ యూజర్గా కంటెంట్స్ని కానీ, రిజిస్టర్ కానీ, ఫ్లాగ్స్ కానీ, మెమరీ లొకేషన్స్ కానీ, అప్డేటెడ్ వాల్యూస్ అన్ని చూడొచ్చు అనమాట. అదే సమయంలో అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో రాంగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే సింగిల్ స్టెప్ డీబగ్గింగ్ చేస్తున్నప్పుడు టైప్ 1 ఇంటరప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే. మల్టీ స్టెప్ డీబగ్గింగ్లో ట్రాప్ ఫ్లాగ్ అనేది 0 అయిపోద్ది. అంటే డైరెక్ట్గా బ్రేక్ పాయింట్కి వెళ్ళిపోయి ఆన్సర్లో ఫైనల్ ఆన్సర్ యొక్క కంటెంట్స్ మనకు కనబడతాయి.
నెక్స్ట్ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్, దీన్ని NMI అని కూడా అంటారు. ఇది యూజువల్గా టైప్ 2 ఇంటరప్ట్ అనమాట. ఇప్పుడు 8086 ప్రాసెసర్ టైప్ 2 ఇంటరప్ట్ని రిసీవ్ చేసుకుంది అనుకోండి, ఈ టైప్ 2 ఇంటరప్ట్ ఎప్పుడు ఎప్పేర్ అవుతుందంటే పల్స్ లో నుంచి హైకి, అంటే ఎవ్రీ లీడింగ్ ఎడ్జ్ ఆఫ్ ది ఇంటరప్ట్ వచ్చినప్పుడు NMI పిన్ అనేది ఇన్పుట్ కింద తీసుకుంటుంది అనమాట. ఈ NMIలో నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అనమాట. నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అంటే కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి, మనం ఇక్కడ రిజెక్ట్ చేయడానికి కుదరదు. INTR పిన్ అనుకోండి యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. INTR పిన్ అనుకోండి దాన్ని మాస్కబుల్ ఇంటరప్టర్ అంటే రిజెక్ట్ చేయొచ్చు లేదా యాక్సెప్ట్ చేయొచ్చు. నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అంటే కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. సో NMI పిన్ వచ్చినప్పుడు కంపల్సరీ దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో మనం మాస్క్ చేయడం కుదరదు. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే క్రిటికల్ పవర్ ఫెయిల్యూర్స్ ఏదైనా వచ్చినప్పుడు NMI పిన్ అనేది ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోద్ది. అప్పుడు మనం డేటాను సేవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది అనమాట. సో ఇన్ ఆర్డర్ టు సేవ్ ద డేటా NMR పిన్ ఈజ్ యూజ్డ్ వెన్ ఎవర్ ద పవర్ ఫెయిల్యూర్స్ అక్కర్స్. ఓకే, నెక్స్ట్ బ్రేక్ పాయింట్ ఇంటరప్ట్ ఆర్ టైప్ 3 ఇంటరప్ట్. సో ఈ టైప్ 3 ఇంటరప్ట్ అనేది మనం బ్రేక్ పాయింట్ ఫంక్షన్ కింద సిస్టంలో యూజ్ చేస్తాం అనమాట. సో ఈ టైప్ 3 ఇంటరప్ట్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుద్దంటే INT3 అనే ఒక ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైనా యూజ్ చేశారు అనుకోండి, టైప్ 3 ఇంటరప్ట్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది అనమాట. అంటే బ్రేక్ పాయింట్ ఎప్పుడైనా కావాలనుకుంటున్నప్పుడు మనం టైప్ 3 ఇంటరప్ట్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఒక పెద్ద ప్రోగ్రాంలో మధ్యలో అక్కడక్కడ INT3 రాసామనుకోండి, అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ని పార్ట్ల కింద డివైడ్ చేస్తున్నట్టు అనమాట. అది అంటే ఎక్కడ వరకు INT3 ఉందో అక్కడ వరకు ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, వాల్యూస్ కనబడతాయి మనకి, మెమరీ కంటెంట్స్, రిజిస్టర్ కంటెంట్స్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డీబగ్ చేసామనుకోండి, మళ్ళీ INT3కి వెళ్తుంది. సో అక్కడ వరకు మరి చెక్ చేయొచ్చు. అలాగా బ్రేక్ కింద మనకి ప్రోగ్రామ్ యొక్క పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నిటి యొక్క రిజిస్టర్ కంటెంట్స్, మెమరీ కంటెంట్స్, ఫ్లాగ్ కంటెంట్స్, అదర్ ఇన్ఫర్మేషన్ డీబగ్ చేయడానికి మనకి ఈ బ్రేక్ పాయింట్ ఇంటరప్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఓవర్ఫ్లో ఫ్లాగ్. మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ జనరల్గా జరుగుతాయి కదా 8086 మైక్రో ప్రాసెసర్లో. 2 బిగ్ నెంబర్స్ని మనం మల్టిప్లికేషన్ చేసినా యాడ్ చేసినా ఏమవుతుందంటే బియాండ్ ది రేంజ్ దాటిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇది 8086 16-bit మైక్రో ప్రాసెసర్ 2^16+1 రేంజ్ దాటిపోయింది అనుకోండి, ఓవర్ఫ్లో అక్కరవుద్దామండి. అంటే జనరేట్ అయిన రిజల్ట్ యొక్క సైజు లార్జర్ అయిపోతే డెస్టినేషన్ రిజిస్టర్లోకి అది పెట్టడానికి కుదరకపోతే కనుక అది ఓవర్ఫ్లోకి తీసుకుంటుంది అనమాట. ఈ కండిషన్ టైప్ 4 ఇంటరప్ట్ కింద మనం తీసుకుంటాం. జనరల్గా అలాంటి సమయంలో ఎర్రర్ ఇండికేషన్ వస్తుంది. ఈ టైప్ 4 ఇంటరప్ట్ని ఇనిషియేట్ చేయడానికి INT0 ఇన్స్ట్రక్షన్ ద్వారా ఓవర్ఫ్లో అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓవర్ఫ్లో ఇంటరప్ట్ అంటే INT0. సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ ఆఫ్ 8086లో INTN అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తారు. సో N అనేది టైప్ నెంబర్ అనమాట. 0 నుంచి 255 వరకు యూజ్ చేస్తారు, టోటల్గా 256. సో ఈ 256 ఇంటరప్ట్స్లో ఇప్పటివరకు మనం నేర్చుకున్న 5 ఇంటరప్ట్స్ నేర్చుకున్న ప్రీడిఫైన్డ్ ఇంటరప్ట్స్. దీంట్లో హైయెస్ట్ ప్రయారిటీ డివైడ్ INTN, INT0, డివైడ్ ఎర్రర్ అంటే టైప్ 0, ఓవర్ఫ్లో ఫ్లాగ్, INTN అనేవి హైయెస్ట్ ప్రయారిటీ. NMI అనేది నెక్స్ట్ ప్రయారిటీ, INTR అనేది నెక్స్ట్ ప్రయారిటీ, సింగిల్ స్టెప్ డీబగ్గింగ్ అనేది లోయెస్ట్ ప్రయారిటీ అనమాట. ఓకే, దిస్ INT ఇన్స్ట్రక్షన్ ఆల్సో DOS బయాస్ ఇంటరప్ట్స్ని IBM PCలో ఇంటరప్ట్స్ని కాల్ చేయడానికి IBM PCలో పర్టికులర్గా INT ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తారు. కామన్గా DOS బయాస్ ఇంటరప్ట్స్లో కూడా యూజ్ చేస్తారనమాట ఇది. సో నెక్స్ట్ హార్డ్వేర్ ఇంటరప్ట్స్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్కి వచ్చేటప్పటికి మనకి 2 ఇంటరప్ట్స్ ఉన్నాయని చెప్పాం. ఒకటి INTR, 2 NMI. ఈ 2 హార్డ్వేర్ ఇంటరప్ట్సే. సో ఉన్న మనకి 256 ఇంటరప్ట్స్ మనకి INTR. సో మనకి INTR పిన్ వచ్చినప్పుడు ఉన్న ఇంటరప్ట్స్ 0 to 255 ఇంటరప్ట్స్, అంటే టోటల్గా 256 ఇంటరప్ట్స్ ఈ INTR పిన్ ద్వారా ఇనిషియేట్ చేయవుతుంది అనమాట. INTR పిన్ ఎప్పుడైతే వచ్చిందో ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేది 1 అవుతుంది అనమాట. అప్పుడు పెరిఫెరల్ డివైసెస్కి ప్రాసెసర్కి మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది. ఇప్పుడు ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేది 0 అయిపోయింది అనుకోండి, మనకి INTR పిన్ అంటే మాస్క్ అయిపోతుంది అనమాట. ఓకే, డిసేబుల్ అయిపోతుంది. ఇంటరప్టెడ్ డివైస్ యొక్క ప్రయారిటీ అనేది డిసేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంటరప్ట్ ఏంటంటే NMI పిన్. నెక్స్ట్ హార్డ్వేర్ ఇంటరప్ట్ NMI పిన్. ఇది హైయెస్ట్ ప్రయారిటీయే. ఏదైనా క్రిటికల్ పవర్ ఫెయిల్యూర్స్ ఏదైనా వచ్చినప్పుడు డేటా సేవ్ చేసుకోమని మనకి ఇండికేషన్ కింద NMI వస్తుంది అనమాట. ఇది కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి ప్రాసెసర్, ఇంకా దీంట్లో మాస్క్ చేయడం కుదరదు అనమాట. సో ఇది హైయెస్ట్ ప్రయారిటీ. ఇది జనరల్గా లో టు హై ట్రాన్సిషన్లో రన్ అవుతుంది. ఓకే, సో ఇది టోటల్గా ఇంటరప్ట్స్ టోటల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.